టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు భరత్. ఎస్, ఇట్ మే బి మెజారిటీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి? ఎలా భరత్ సర్వీస్ మోటోలో చేస్తున్నారా లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారా? సమాజం ఎక్కువ కమర్షియల్ అయిపోయింది, ఎక్కువ సూపర్ఫిషియల్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్ అవసరమా అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరేం చెప్తారు? నాకేంటి ఇవాళ మాకు 16,000 స్టూడెంట్స్ విశాఖపట్నంలో ఉన్నారు, ఓవరాల్ 30,000. అది 50,000 చేయడం అంత కష్టం కాదు. ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరుగుతుంది క్యాపిటల్ ల్యాండ్. మా కొద్ది క్యాపిటల్ అని కొంతమంది కూడా అంటున్నారు. ఏంటి అంతగానో ల్యాండ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి? ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా, నాకు అవకాశాలు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. విశాఖపట్నం రాజధాని విషయంలో కూడా ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరేం చెప్తారు? విశాఖపట్నం లైఫ్ లో మనకి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ డబ్బులు సంపాదించిన తర్వాత ఎన్ని సంపాదించాలి, తినే తిండి అదే. వెళ్ళే కార్లో ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే పెద్ద కార్ వస్తుందేమో, కానీ ఇంచుమించి అదే కంఫర్ట్ ఉంటుంది. చిన్నప్పుడు మీ తాతగారు వాళ్ళని చూసినప్పుడు అనిపించింది పాలిటిక్స్ లోకి రావాలి, నేను కూడా ఒక పొలిటీషియన్ కావాలి అనేది? మా స్టాండ్ ఈజ్ ద సేమ్ అండి. నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టినా నన్ను అడిగేవాడు లేడు. నేను ఒక 100 కోట్లు పెట్టి భూమి కొన్నా నన్ను అడిగేవాడు. మీరు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఫేర్ గా పనిచేసే వాళ్ళు కాదు. ఇవాళ చంపేయాలి అంటే ఆర్థికంగా కొట్టేస్తే చాలు. సో ఈ 5 ఏళ్లలో ఏం నేర్చుకున్నారు అపోజిషన్ లో ఉండి? ఇలా అబద్ధపు విషయాలు చాలా ఉంటాయి ప్రభుత్వంలో. మొరాలిటీ కాంప్రమైజ్ చేయాలంటే నాకు అది కుదరదు, నేను చేయలేను. అంటే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మారినాయి అండి. ఇవాళ నాకన్నా చాలా మంది అపర కోటీశ్వరులు సమాజంలో ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడూ లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాం విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం విశాఖపట్నం. ఇక్కడ నుంచి రెండోసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు భరత్. మొన్న 2019 ఎన్నికల్లో కేవలం 4,414 ఓట్లతో పార్లమెంట్లోకి అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారు. మరి ఈసారి కూటమి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈ 5 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా అనుభవాన్ని గర్వించినట్టున్నారు. ఏంటి, ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చినాయి ఏంటి అనేది వారి మాటలో విందాం. నమస్తే అండి భరత్ గారు. ఏంటి, ఎలా ఉంది? అంటే జనరల్గా నాకు అనిపిస్తుంది అందరూ పాలిటిక్స్ గురించి అడుగుతూ ఉంటారు, కానీ మీకు ఎందుకు అసలు పాలిటిక్స్? హ్యాపీగా మంచి యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, అమెరికాలో చదువుకొని తాతగారి లెగసీ ఉంది, హ్యాపీగా ఇక్కడ ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టారు. ఇవన్నీ ఉన్న తర్వాత మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ అవసరమా అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరేం చెప్తారు? ఇవాళ గత 5.5 సంవత్సరాల్లో కూడా కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయండి. బట్ నాకు రాజకీయం అనేది నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను. ఇద్దరు తాతలు కూడా 1980s నుంచి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడూ లేదు. ఫ్యామిలీ నుంచి దూరంగానే వాళ్ళు గడిపారు. సో ఇది కష్టంతో కూడిన పని అనేది నాకు కొత్త ఏం కాదు. కానీ మనం దాంట్లో వచ్చే తృప్తి, మనం హెల్ప్ చేయగలిగిన వాళ్ళకి మనం ఎట్లా వాళ్ళ లైఫ్ మార్చగలుగుతాం అనేది చాలా ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది. లైఫ్లో మనకి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ డబ్బులు సంపాదించిన తర్వాత ఎన్ని సంపాదించిన తర్వాత తినే తిండి అదే. వెళ్ళే కార్లో ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే పెద్ద కార్ వస్తుందేమో, కానీ అది పాయింట్ A టు పాయింట్ B అదే ఏసీ ఉంటుంది, ఇంచుమించు అదే కంఫర్ట్ ఉంటుంది. సో ద పాయింట్ ఇస్ నాట్ అబౌట్ దట్. ఇవాళ దానికన్నా మనం ఎక్కువ కానీ లైఫ్లో ఒకసారి మనం కోరుకుంటే అది మనము వీ కెన్ డూ ఇట్ త్రూ వేరియస్ వేస్. మీరు అన్నట్టు విద్య ద్వారా చేయొచ్చు. నాకు ఎడ్యుకేషన్లో చాలా తృప్తి తప్పకుండా వస్తుంది, చాలా వస్తుంది. ఎడ్యుకేషన్లో మా ఇంపాక్ట్ ఇస్ లిమిటెడ్, ఎందుకంటే సంవత్సరానికి ఒక 6,000-7,000 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. వెరాజ్ ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిస్తే 20 లక్షల ఓటర్లు, 25 లక్షల జనాభాకి మనము డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయగలుగుతాం. పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ఒక బిల్లు, ఒక పాలసీ మీద మనం చర్చించి ఏదైనా ఇన్పుట్ ఇచ్చి ఒక లైన్ కూడా మార్చగలిగితే అది 140 కోట్ల జనాభాకు కూడా ఇంపాక్ట్ చేయగలుగుతుంది. సో అది స్కేల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్ మచ్ మచ్ లార్జర్. సో అది మనం విద్య ద్వారా చేయడం కష్టం. ఇంకోటి, సమాజంలో మార్పు రావాలి అంటే ప్రధానంగా బలం ఉన్నది గవర్నమెంట్కే. సో గవర్నమెంట్లో మార్పు రావాలి అంటే బయట నుంచి మనం కొంత చేయగలుగుతాము, లోపల నుంచి చాలా ఎక్కువ చేయగలుగుతాం. సో
లోపలికి వెళ్ళడం ఎంత కష్టమైనా అది చేయాలనిపిస్తుంది. చిన్నప్పుడు మీ తాతగారు వాళ్ళని చూసినప్పుడు అనిపించిందా పాలిటిక్స్ లోకి రావాలి, నేను కూడా ఒక పొలిటీషియన్ కావాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే పొలిటీషియన్ అంటే అప్పట్లో చాలా మంది ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. సో ఇప్పుడంటే అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, ఇష్యూస్ ఆన్లైన్ లో చెప్తున్నారు, లేదా ఫోన్ చేసి అడుగుతున్నారు. కానీ అప్పుడు బై పర్సన్ వచ్చేసి అడుగు చెప్పి వాటిని ఇమీడియట్లీగా సాల్వ్ చేయడం, లేదా ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం, ఇవన్నీ కనుక చూస్తే ఏమనిపించేది అప్పుడు? అంటే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మారినాయండి. ముందు 10 మందిలో మన దగ్గరికి హెల్ప్‌కొస్తే ఒక 7, 8 మంది సమాజానికి అవసరమైన విషయం గురించి అడిగేవారు. ఇక్కడ ఒక రోడ్ ఏపిచ్చండి, మాకు వాటర్ ట్యాంక్ పెట్టించండి, మాకు కమ్యూనిటీ హాల్ కట్టించండి అని మెజారిటీ రిక్వెస్ట్ ఉండేవి. ఇవాళ అది ఎట్లా అయిపోయిందంటే అది మైనారిటీ అయిపోయింది. ఇవాళ 10 మందిలో ఇద్దరు ముగ్గురు అది అడుగుతున్నారు. 7, 8 పీపుల్ ఏంటి అంటే నాకేంటి, పర్సనల్ నాకు ఉద్యోగము, నాకింత డబ్బులు అనేదే బాగా పెరిగిపోయింది. సో ముందు ఇంకా ఎక్కువ తృప్తి ఉండేదని అనుకుంటున్నాను ఇవాళతో కంపేర్ చేసుకుంటే. నాకు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప ఒక ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల అంత తృప్తి రాదు. ఎందుకంటే నేను ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే 1,00,000 మందికి బెనిఫిట్ అయిందంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను. ఒకరికే హెల్ప్ చేయడం ఇష్టమే కానీ ఒక ఎంపీగా నేను 20 లక్షల మందిని రోజు కలవలేను కదా. నేను ఇండివిజువల్ రిక్వెస్ట్కే పరిమితం అయిపోతే నేను నా పార్లమెంట్కి జస్టిస్ చేయలేను. అంటే మీ పాలసీ ఏంటి అసలు? అంటే విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీ తాతగారు ఇక్కడ వాళ్ళ లెగసీని కంటిన్యూ చేద్దామనా? లేకపోతే విశాఖపట్నం ఏమన్నా ఒక విజనరీ ఏమన్నా ఉందా మీకు? ఇక్కడ మీరు అన్నట్టు నాకు అవకాశము ఒకవేళ క్లెయిమ్ చేయాలి అంటే 2 విధాలుగా ఉంది. ఒకటి మా మదర్ వాళ్ళ ఫాదర్ కావూరు సాంబశివరావు గారు మచిలీపట్నంలో, ఏలూరులో 5 సార్లు ఎంపీగా చేశారు కాంగ్రెస్లో. కాంగ్రెస్ యాజ్ యూ నో చనిపోయింది. దాని తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ టీడీపీలో ఏమో మూర్తి గారు 2 సార్లు ఎంపీగా చేశారు. నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ 2018లో అయ్యాను. దాని ముందు కూడా ఇక్కడికే వచ్చి పోటీ చేయాలనే ఉద్దేశం ఉంది. కారణం ఏంటి అంటే ఒకటి ఏదో రోజు యూనివర్సిటీ ప్రెసిడెంట్ అవుతాననే ఒక ఆలోచన ఉంది. దానికి నేను విశాఖపట్నంలో ఉండాలనే ఆలోచన ఉంది. సో విశాఖపట్నంలో ఉంటూ ఏలూరులోనో మచిలీపట్నంలో పోటీ చేయడం అనేది అది చాలా కష్టము. టైం మేనేజ్ చేసుకోలేను. ఇదే పార్లమెంట్లో ఉంటే ఇప్పుడు యూనివర్సిటీ ద్వారా చాలా మందికి మేలు చేయగలుగుతాను కదా. ఇవాళ మా హాస్పిటల్ ద్వారా మేము చాలా హెల్త్ క్యాంపులు చేస్తాము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా అందుబాటు ధరలో ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం అంటే అది యూనివర్సిటీ ద్వారా చేయగలుగుతాం. నాకు యూనివర్సిటీ ఈజ్ ఆల్సో బెనిఫిటింగ్ మై పొలిటికల్. సో అందరూ ఇక్కడ ఒక విమర్శ వస్తుంది, భరత్ సర్వీస్ మోటోలో చేస్తున్నారా లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారా? అంటే బిజినెస్ చేయాలంటే నాకు ఈ పాలిటిక్స్ ఉండడం వల్ల టైం పోతుంది కదండి. నేను అదే దృష్టి గీతం మీద పెట్టుంటే ఇంకా దాన్ని ఇంకెక్కువ పెంచుకునే. మీరు అన్నారు ఇప్పుడు మేము మెడికల్ కంపెనీ పెడుతున్నాం కానీ ఈ సర్వీస్ మోటో అనేది అదే అంటానండి. ఇప్పుడు నేను కానీ గీతం యూనివర్సిటీ లాభం కోసమే నడపాలి అంటే నేను ఇవాళ మా పాలసీలు మార్చుకుంటే సంవత్సరానికి ఒక 50-100 కోట్లు సంపాదించడం పెద్ద విషయం కాదు. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అట్లా చేస్తున్నారు. కానీ మేము అట్లా కాదు. మేము మా మెజారిటీ ఎక్స్పెండిచర్ మేము రీఇన్వెస్ట్ చేసేస్తాం కొత్త బిల్డింగ్స్ లోపలికి, రీసెర్చ్ ఎక్విప్మెంట్ లోపలికి. అండ్ అది నేను సపోజ్ వ్యాపారం లాగా పెంచుకోవాలి అంటే ఇవాళ మాకు 16,000 స్టూడెంట్స్ విశాఖపట్నంలో ఉన్నారు, ఓవరాల్ 30,000. అది 50,000 చేయడం అంత కష్టం కాదు. కానీ అది ఎందుకు మేము అంత దృష్టి పెట్టట్లేదు? బికాజ్ టైం పాలిటిక్స్లో స్పెండ్ చేస్తున్నాం. ఒకవేళ నేను గీతంలో లేకపోతే ఇంకో వ్యాపారంలో టైం స్పెండ్ చేసి డబ్బులు సంపాదిస్తే నా మీద ఎవరైనా ఫింగర్ పాయింట్ చేస్తాడా? ఇవాళ నాకన్నా చాలా మంది అపర కోటీశ్వరులు సమాజంలో ఉన్నారు. దేర్ ఇస్ నో ఇష్యూ. సంపాదించడానికి రైట్ రాయల్గా అదే బెటర్ కదండి. నాకు ఆ సామర్థ్యత ఉంది, ఆ అవకాశం కూడా కుటుంబం వల్ల ఉంది. రాజకీయం లోపలికి వచ్చి 10 మందితో తిట్టించుకుని నిందలు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదే నేను అన్నది, ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాల కామెంట్ చేస్తారు, ఎలిగేషన్స్ చేస్తారు, లేకపోతేనేమో ఇంకో రకంగా విమర్శలు చేస్తారు. అందులో మీరు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, బాలకృష్ణ ఇవన్నీ ఉంటాయి. సో ఈ విమర్శలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అనిపిస్తలే ఏంటి మనం ఎందుకు ఈ పాలిటిక్స్? డెఫినెట్గా అనిపిస్తుంది. డెఫినెట్గా అనిపిస్తుంది, ఎక్కడో చోట డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవసీ ఉందనుకోండి, నేను ఒక ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ అనుకోండి, నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా నన్ను అడిగేవాడు లేడు. నేను ఒక 100 కోట్లు పెట్టి భూమి కొన్నా నన్ను అడిగేవాడు లేడు. ఎందుకంటే అది నా బిజినెస్. కానీ ఇప్పుడు నేను రాజకీయంకి వచ్చేసరికి ఒక 10 రూపాయలు ఇక్కడ కాఫీ తాగినా వాళ్ళు 10 రూపాయలు పెట్టి కాఫీ తాగాడు అనేది అంటే యాజ్ అ ఎగ్జాంపుల్ వస్తుంది. సో ఆ నిందలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి చూసుకుని పాజిటివ్స్ నెగిటివ్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం ముందుకెళ్తాం.
సో ఇక్కడ రాజకీయంలో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తాం. సో లాస్ట్ టైం కేవలం ఓన్లీ 4414 ఓట్స్, చాలా లిటిల్ బిట్ మార్జిన్. ఎప్పుడైనా అనిపించిందా అరే ఇంకొంచెం కష్టపడితే పోయేది, లేకపోతే ఇంకెక్కడో ఒక 4000 ఓట్లు అంటే ఒక 2000 వచ్చినా సరిపోయేది, అంతే. అలా అనిపించిందా ఎప్పుడైనా అరే ఎందుకు ఎంత కష్టపడ్డాము ఓటమి అయినప్పుడు ఎప్పుడైనా సరే కొంత ఆలోచన ఉంటుంది, కానీ అది ఎక్కువసేపు లేదండి. నాకు విదిన్ 1-2 డేస్ నేను సెట్ అయిపోయాను. ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా, నాకు అవకాశాలు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఆ అవకాశాలు వచ్చినందుకు. నేను ఓడిపోయినా సరే గీతం ప్రెసిడెంట్గా ఉన్నాను. యూనివర్సిటీ ద్వారా ఇంకా చాలా పని చేయొచ్చు. దానివల్ల నాకేం పని లేదు అనే ఫీలింగ్ అయితే లేదు. నెక్స్ట్ ఏంటి అంటే బహుశా అప్పుడు నాకు ఓడిపోవడమే కరెక్ట్ ఏమో. దానివల్ల నేను ఎవరు ఎట్లాంటి వాళ్ళని నేర్చుకుంటాను. అండ్ ఒకవేళ గెలిచినా ఇవాళ ఇలాంటి ఒక దౌర్జన్య ప్రభుత్వంలో నన్ను ఎంపీగా ఏమీ చేయనిచ్చేవారు కాదు. సో ఓడిపోవడం వల్ల నా మీద అట్లీస్ట్ ఏంటంటే ఆ ప్రెషర్ కూడా లేదు, ఎంపీగా నువ్వు ఏం చేసావు అనేది. బికాజ్ ఆపోజిషన్లో మామూలుగా ప్రజాస్వామ్య విలువలు పాటించే ఒక పార్టీ ఉంటే ఆపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు, వాళ్ళని కూడా మాట్లాడనిస్తారు, వాళ్ళు కూడా పనిచేయనిస్తారు. కానీ ఇంక్రీజింగ్గా మన డెమోక్రసీలో చూసేది ఏంటంటే ఆపోజిషన్కి అసలు రైట్స్, వాల్యూస్, స్పీచ్ ఏమీ లేదు. అసలు ఆపోజిషన్ని మాట్లాడనివ్వట్లేదు, పనిచేయనివ్వట్లేదు, ప్రశ్నించనివ్వట్లేదు. సో అయినా మేము ప్రశ్నిస్తున్నాం అనుకోండి, ప్రశ్నించట్లేదని కాదు, కానీ బాగా లిమిట్ అయిపోయింది. ముందున్నంత తృప్తి లేదు. ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఒక క్వశ్చన్ ప్రభుత్వాన్ని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కౌన్సిల్లో మూర్తి గారే ఉండి ప్రభుత్వానికి క్వశ్చన్స్ అడిగేవారు, వాళ్ళు ఆన్సర్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళ వాతావరణం కనపడట్లేదు. సో ఈ 5 ఏళ్లలో ఏం నేర్చుకున్నారు అపోజిషన్ లో ఉండి? చాలా నేర్చుకుంటామండి. జనరల్గా తాతల దగ్గర ఉన్నప్పుడు కూడా చూసేది ఏంటంటే మన దగ్గర పవర్ వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు మన దగ్గర చాలా మంది చేరతారు. అది వెళ్ళిపోతుంది లేకపోతే వెళ్ళిపోయింది అని అనుకుంటే మాత్రం దాంట్లో 10% కూడా రారు. సో సమాజం ఎక్కువ కమర్షియల్ అయిపోయింది, ఎక్కువ సూపర్ఫిషియల్ అయిపోయింది. సో మనతో ఉన్న ఆ 10% వాళ్ళు ఎవరో మనం గుర్తుంచుకుని వాళ్ళని కాపాడుకుని మనం కష్టకాలంలో వాళ్ళ కోసం నిలబడితే మనం ఇంకా మనశ్శాంతితో ఉంటాం అనేది నా ఆలోచన. సో మీరు ఇందాక అన్నారు ఓడిపోవడం వల్ల కొంత నేర్చుకున్నానని. ఏ రకమైనటువంటి లెసన్స్ నేర్చుకున్నారు? పబ్లిక్ నుంచి ఏ రకమైనటువంటి ఇష్యూస్ మీరు? పొలిటికల్ గా చాలా నేర్చుకున్నానండి. పొలిటికల్ గా ఏంటంటే ఎవరిని నమ్మాలి, ఎట్లాంటి పని చేయాలి, ప్రచారం ఎట్లా చేయాలి, టీంని ఎట్లా డెవలప్ చేయాలి, ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఇవన్నీ లాస్ట్ టైం కన్నా ఈసారి డెఫినెట్ గా చాలా బెటర్ గా చేస్తాము. సో దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ కొన్ని నాకు అవి వర్కౌట్ అవ్వకపోయినా నేను అది నేర్చుకున్నా మారట్లే. ఫర్ ఎగ్జాంపుల్ అంత ఓపెన్ గా చెప్పొద్దు, నేను ఇంకా కొంత ఓపెన్ గా చెప్తున్నాను, తగ్గించాను కానీ ఇంకా ఓపెన్ గా చెప్తున్నాను. నువ్వు చేయలేవు అంటే చేయలేవు అని చెప్పొద్దు, చూస్తాను అని చెప్పు. ఒకసారి 2 సార్లు చూస్తానని చెప్తాను, 3వ సార్లు కూడా చూస్తానని చెప్పలేను, చేయలేనని చెప్పేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే కొంత నువ్వు ఈ వ్యవస్థలో సక్సెస్ అవ్వడానికి నువ్వు తలదించుకోవాలి, నువ్వు నీ మనస్సాక్షి నమ్ముకోవాలి, లేకపోతే నువ్వు 10 మందిని కలుపుకోవడానికి పూర్తిగా నీ మొరాలిటీ కాంప్రమైజ్ చేయాలంటే నాకు అది కుదరదు, నేను అది చేయలేను. నేను కొంతవరకు చేయగలుగుతాను, దాని తర్వాత కాదు దీనికన్నా చేస్తే నేను రాజకీయంలో ఉండడం వేస్ట్, మానేయాలనిపిస్తే అది చేయను. రైట్. అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని చోట్ల తగ్గాలి, కొన్ని చోట్ల ఎదగాలి, ఇవన్నీ కనుక చూస్తుంటే మీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి? మీరు ఆ ఫ్యామిలీకి దగ్గర కాబట్టి నేను ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి అండి. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆబ్వియస్లీ ఆయన క్రమశిక్షణ, ఆయన హార్డ్ వర్క్, విపరీతంగా కష్టపడతారు. ఇవాళ ఆయన 70 ఏళ్ళు దాటేశారు, అయినా మిట్ట మధ్యాహ్నం ఆయన వెళ్ళి సభలు చేస్తున్నారు, రోజుకి 3 సభలు చేస్తున్నారంటే దట్ ఈస్ అ ట్రెమెండస్ ఎగ్జాంపుల్ మాలాంటి యంగ్స్టర్స్ అందరికీ. అంటే కష్టపడడానికి ఇంకో రిప్లేస్మెంట్ లేదు అనేది అది. ఇప్పుడు లొకేషన్కి వచ్చేసరికి ఆయన ప్రత్యేకంగా యోగాలో ఈ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకి సమస్యల మీద ఒక అవగాహన, నాయకుల మీద ఒక అవగాహన, అండ్ ఇంకోటి నిర్ణయం చేసే విధానాలు. ఇవాళ ఆయన ఎక్కువ నాంచరు, ఆయనతో వెళ్తే ఆయన ఎస్ నో చేయగలుగుతాను, చేయలేను. యాజ్ అ లీడర్ అది మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు వెళ్ళినప్పుడు చేయగలుగుతాను చెప్తారు, చేయలేరని చెప్తే మనం ఇంకోటి చూసుకుంటాం. అట్లాగే ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేము. అండ్ సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు, నమ్మకం సృష్టిస్తున్నారు అనేది మా అందరికీ యంగ్స్టర్స్కి, ఇన్ఫాక్ట్ యంగ్స్టర్సే కాదు చాలా మంది పార్టీలో ఏంటి అంటే ఓహో మాకు భవిష్యత్తులో చాలా మంచి ఒక నాయకుడు తయారయ్యాడు అనే ఒక భావన మాలో వచ్చింది. అది కూడా మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. యాజ్ ఎ బ్రదర్ కాకుండా మీరు ఆయన వ్యక్తిగతంగా చాలా దగ్గర చూస్తారు. మిగతా వాళ్ళు అంటే వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కానీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా, ఒక బ్రదర్ గా మీలో ఆయన చూశారు కదా, ఆయనలో నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ లెగసీని కానీ దాన్ని కంటిన్యూ చేసిన క్యాపబిలిటీస్ ఉన్నాయా అని?
డెఫినెట్లీ ఐ థింక్ ఈ ఆపోజిషన్ లో ఉన్న 5 సంవత్సరాల్లో అది నిరూపించే అవకాశం ఆయనకు వచ్చింది. ప్రతి క్రైసిస్ లో ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు. మోస్ట్ రీసెంట్ గా ఏంటంటే బాబు గారిని అరెస్ట్ చేయడం. ఆ టైంలో ఆయన ఎట్లా వ్యవహరించారు, లీగల్ గా ఎట్లా చూసుకున్నారు, కూల్ లూజ్ అవ్వకుండా టీంని ఎట్లా కలిసి పెట్టారు అనేది కూడా అందరూ చూసారు. ఆయన కూడా ఆ కష్టకాలంలో ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరు మనకి హెల్ప్ చేశారు, ఎవరు హెల్ప్ చేయలేదు కూడా ఆయన దగ్గర నుంచి చూశారు. దానివల్ల ఆయన నిర్ణయాలు కూడా దాని తర్వాత కూడా కొంత మారినాయి. సో డెఫినెట్లీ మేము నమ్మేది ఏంటి అంటే మాకు ఆయన చాలా మంచి నాయకుడు భవిష్యత్తులో అవుతాడని. ఓకే, రైట్. ఇక విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నంలో 2-3 ఇష్యూస్ బాగా ఉన్నాయి. ఒకటి రైల్వే జోన్. రైల్వే జోన్ రాలేదు. స్పెషల్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదొక పెద్ద ప్రామిస్ ఉన్నది. కానీ 5 ఏళ్ల తర్వాత ఏదో జోన్ కోసం ల్యాండ్ ఇవ్వలేదనే ఇష్యూ కూడా ఉంది. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు మీరు? అదే అంటే మొన్న కేంద్ర ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీ ఏంటంటే మేము జోన్ ఇచ్చేసాము, డివిజన్ ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీ గవర్నమెంటే ల్యాండ్ ఇవ్వలేదని అన్నారు. దాని తర్వాత వీళ్ళు కౌంటర్లో ఏంటంటే ఆ ముడిసర్లో దగ్గర ల్యాండ్ ఇచ్చాము అని రిప్లై ఇచ్చారు. బట్ నాకు వచ్చిన ఇప్పుడు అలిగేషన్ అది వెరిఫై చేసుకోవాల్సింది. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అంతా క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. అది రిజర్వర్కి క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేము. మరి చేయలేనప్పుడు అది ఇచ్చి కూడా వేస్ట్, మన డివిజన్ ఎస్టాబ్లిష్ చేయలేము. సో ఇలా అబద్ధపు విషయాలు చాలా ఉంటాయి ప్రభుత్వంలో. ఇలా ఏదో మేకప్ చేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఒక్కొక్కటి మేము పట్టుకుని వాళ్ళన్ని అండబెట్టేస్తాం. సో ఇప్పుడు బీజేపీతో సపోర్ట్లో ఉన్నారు. మరి విశాఖ స్టీల్ ఇష్యూని ఏ రకంగా టేకప్ చేయబోతున్నారు? దానికి ఏంటి సమస్యకు పరిష్కారం? మా స్టాండ్ ఈజ్ ద సేమ్ అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా మేము తప్పకుండా అడ్డుకుంటాం, ఆపుతామని మేము ధైర్యంగా ఉన్నాము. ఎందుకంటే బీజేపీతో అలయన్స్లో ఉండడం ఇది మా మొదటిసారి కాదు. ఇది అనేక సార్లు గతంలో మీరు 95 to 2004లో కూడా మీరు చూస్తే 99-2004 మేమే ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారు ఉన్నారు. అప్పుడు తాతగారు ఎంవీవీ స్మృతి గారు ఇక్కడ ఎంపీ, ఎర్రన్ నాయుడు గారు ఫ్లోర్ లీడరు. వాళ్ళందరూ అప్పుడు కూడా ప్రైవేటైజేషన్ అనే టాపిక్ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకెళ్తే వెళ్ళి వాజ్పేయి గారితో మాట్లాడి ఒప్పించి అప్పుడు స్టీల్ ప్లాంట్ని కాపాడుకుని మళ్ళీ లాభాల్లో నడిపారు ఎన్నో ఏళ్ళ కోసం. సో అది మేము బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడే చేసాం. మా నమ్మకం ఏంటి అంటే ఇది స్టేట్స్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా లేకపోతే వాళ్ళ ఒప్పుకోకుండా జరగదు. ఈ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాని మీద ఒక బలమైన స్టాండ్ తీసుకోకుండా పట్టు విడుపులు ఉన్నాయి, అయితే అవుతుంది అనేది దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మీకే లేని బాధ మాకేంటి అనే విధానంగా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఇవాళ మేము చెప్పేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మేము జనసేన పోట్లాడతాం. అండ్ మీరు ప్రైవేటీకరణ మిగతా దగ్గరలు చేసుకోండి, ఇక్కడ చేయకండి అని మేము వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి, అండ్ బాధ్యత కూడా ఉంది స్టీల్ ప్లాంట్ మీద. ఏంటంటే మాకు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ కావాలి అని, అది ఇప్పించేటట్టు పనిచేస్తాం. అవన్నీ ఇప్పించి అప్పుడు కూడా లాభాల్లో ప్లాంట్ ప్రొడక్టివిటీ పెంచి దాని తర్వాత కూడా ప్లాంట్ సరిగ్గా నడవకపోతే అప్పుడు మీరు ప్రైవేటైజేషన్ చేయమన్నా మేము అప్పుడు కాదు అని అనలేము. కానీ ఇవాళ దానికి చేతులు కట్టేసి అది ఓడిపోయే పరిస్థితుల్లో పెట్టి ఓడిపోతుంది కాబట్టి తీసేస్తున్నాం అంటే అది ఫేర్ కాదు. రైట్. ఇంకొక అంశం, విశాఖపట్నం రాజధాని విషయంలో కూడా ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరేం చెప్తారు విశాఖపట్నం ప్రజలకి? ఫ్రమ్ డే వన్ ఆ స్టాండ్ ఇస్ ద సేమ్ అండి. మీరు 2014 నుంచి వీఆర్ హ్యావింగ్ అ కమిట్మెంట్ దట్ దే షుడ్ బి ఓన్లీ వన్ క్యాపిటల్. ఈ 3 క్యాపిటల్స్ అనేది అదంతా జిమ్మిక్స్, ఎక్కడ అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. అండ్ ఆ ఒక క్యాపిటల్ అందరం కలిసి అమరావతి అని ఒప్పుకున్నాము. ఒప్పుకుని 30,000 ఎకరాలు రైతుల నుంచి మనం తీసుకున్నాము. అంత నమ్మకాన్ని మనం చీట్ చేయడం అనేది మనకి హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ us. సో అమరావతి విల్ బి ద క్యాపిటల్. విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మేము అప్పుడే ఫైనాన్షియల్ క్యాపిటల్గా చెప్పాము. అది ఆర్థికంగా ఇవాళ ఇది పెద్ద నగరం కాబట్టి దీన్ని డెవలప్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఆపోజిట్ చేస్తారు. మేము విశాఖపట్నం ఫైనాన్షియల్గా డెవలప్ చేసాము, అమరావతి క్యాపిటల్ అంటున్నాము. వాళ్ళు విశాఖపట్నం క్యాపిటల్ చేస్తా అంటున్నారు, ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ చేయట్లేదు. సో 2014-19 ఎలా ఉంది, 2019-24 ఎలా ఉంది వైజాగ్? 14-19 మీకు చెప్పినట్టు ఇక్కడ స్టార్ట్అప్ హబ్ చేద్దామని, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దామని అనేక విషయాలు మేము వర్క్ చేసామండి. మేము అదానీ డేటా స్టోరేజ్ అండ్ సోలార్ ప్రాజెక్టు, అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు మాల్, ఇట్లా అనేక ఎంటిటీస్ని ఇక్కడ తీసుకురావడానికి నేను ఇంకా చాలా కంపెనీ పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా ఆ కంపెనీ పేర్లన్నీ నాకు గుర్తులేవు. కానీ నాకు లిస్ట్ మనం చదివితే ఒక 100 కంపెనీలు ఉన్నాయి. అండ్ స్టార్టప్స్ కోసము అక్కడ ఇన్నోవేషన్ వ్యాలీ అని పెట్టి మిలీనియం టవర్స్ కట్టి చాలా మంది స్టార్టప్స్ అక్కడ ఇంక్యుబేట్ అయ్యే పరిస్థితి. ఇవాళ స్టార్టప్స్ అన్ని ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకుని టీ హబ్కి అన్ని ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి సమస్యలు చాలా విశాఖపట్నంలో ఉన్నాయండి. సో 14 to 19 డెవలప్మెంట్ ఒకవైపు చూస్తే క్రైసిస్ మేనేజ్మెంట్, హుడ్హుడ్లో
తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఎంత త్వరగా దాని కాలు మీద మళ్ళీ నిలబెట్టారు 9 days. సో ఇవాళ క్రైసిస్ వస్తే ఎట్లా ఇప్పుడు మొన్న ఒక్క బోట్ తిరిగిపోయి పడిపోతే దాంట్లో 6 ఫిషర్మెన్ 48 గంటలు వాటర్లో ఉండిపోతే విశాఖపట్నం ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఒక్క బోట్ లేదు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడానికి. అది కాకినాడ నుంచి వాళ్ళు ఒక బోట్ పంపించాల్సి వచ్చింది. ఆ బోట్ కూడా వాళ్ళు దొరకలేదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఏదో ఒక ఇది పట్టుకుని దాని గాలి తగిలి ఆ గాలి తగలడం వల్ల ఒడ్డుకు చేరారే తప్ప ఇక్కడ ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒక్క బోట్ పంపించలేకపోయింది. అంటే ఆ మాత్రం క్రైసిస్ ని మేనేజ్, అంటే 6 సంబంధించిన క్రైసిస్ కూడా మీరు మేనేజ్ చేయలేకపోతే ఒక నగరానికి హుడూడ్ సైకిల్ వస్తే మీరు ఏం మేనేజ్ చేస్తారు? కల్లోలం అయిపోతుంది. సో హుదుదులో ఒక మంచి లెసన్, ఈజీగా తొందరగా మీరు దాన్ని చేశారనే పేరు ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ ఉంది. ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే అలాంటి క్రైసిస్ ఎవరు అంత ఈజీగా మర్చిపోరండి. ఇప్పుడు గీతమే తీసుకోండి, మేము 40% మా చెట్లను కోల్పోయాం. మూర్తి గారికి ఎప్పుడు రానిది, మూర్తి గారికి ఆ రోజు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఎన్నో ఏళ్ళు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం ప్లాంట్ చేసిన చెట్లు అట్లా చనిపోతే ఆయన తట్టుకోలేకపోయారు. సో మాకు మీరు హుడూడ్ అంటే వెంటనే అది కళ్ళకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి అట్లాంటి ఒక స్టోరీ ఉంటుంది. హుడూడ్ వల్ల ఇట్లా జరిగింది, నా వీధిలో జరిగింది, నా ఇంట్లో జరిగింది, నాకు కరెంట్ లేదు 5 రోజుల కోసం. అది అంత ఈజీగా మర్చిపోయే విషయం కాదు కదా. తప్పకుండా గుర్తుంటుంది. రెండోది విశాఖపట్నం, మీరు ఇందాక అన్నట్టుగా ఇది డెవలప్మెంట్ సిటీ కావాలి, ఒక క్యాపిటల్ కాకపోయినా కానీ ఇక క్యాపిటల్ అయ్యే అనే వచ్చేటాలకి ఇక్కడ చాలా ఇష్యూస్. సో నేను కూడా పబ్లిక్ చాలా మందితో మాట్లాడాను. వాళ్ళతో చాలా మంది ఏమంటారంటే ల్యాండ్ ఇష్యూ పెద్ద ఇది అవుతుంది, ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరుగుతుంది క్యాపిటల్ ల్యాండ్, మా కొద్ది క్యాపిటల్ అని కొంతమంది కూడా అంటున్నారు. ఏంటి అంతగానం ల్యాండ్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయా? క్యాపిటల్ వద్దని కాదండి, అంటే ఇక్కడ వాళ్ళు క్యాపిటల్ వద్దని ఏం పోటీ పడట్లే. వాళ్ళు అనేది ఏంటి అంటే క్యాపిటల్ రావడం వల్ల వచ్చే అభివృద్ధి ఏంటో అభివృద్ధి చేయండి. ఇప్పుడు మీరు బ్రెజిల్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. క్యాపిటల్ ఒక చిన్న నగరం బ్రెజిలియా లాగా, బట్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ సంపాలో. సంపాలో వాడికి నాకు క్యాపిటల్ కావాలని నేను కోరుకోవట్లేదే. మీరు ఇక్కడ ఉద్యోగాలు సృష్టించండి, మా రోడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి, పొల్యూషన్ తగ్గించండి, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి, ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయండి, పార్క్స్ పెట్టండి. దీనికన్నా ఎవడు కావాలి ఏ ఓటర్కైనా? ఇప్పుడు మనం అనేది ఏంటంటే రాజధాని వస్తేనే డెవలప్మెంట్, అంటే రాజధాని లేకపోతే డెవలప్మెంట్ చేయరా మీరు? అంటే మీకు అసలు ఆ మాత్రం కమిట్మెంట్ విశాఖపట్నానికి లేదా? సో ఇదంతా ఏంటంటే రాజకీయం కోసం వాడుతున్నారే తప్ప నిజంగా అభివృద్ధి చేసే ఒక ఆలోచన ఉంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా చూపించగలిగేవారు. సో ఈ 5 ఏళ్లలో చాలా మంది మిమ్మల్ని, మీ మీద కేసులు కానీ, మీ పార్టీ కార్యకర్తలు క్యాడర్ని చాలా మందిని మీద ఇష్యూస్ చేశారు. కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ కాకుండా చేశారు. కొన్ని ల్యాండ్ 21, 22A ఒకటి తీసుకొచ్చేసారు అనేది అనేక మంది చెప్తూ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఈ కేసులు వీటన్నిటిని ఏ రకంగా ఎదుర్కొన్నారు? అంటే ఇవాళ ఒక 20 ఏళ్ళ క్రితం బహుశా ఒకరిని చంపేయాలి అంటే వాళ్ళ ప్రాణం తీసేయాలి, ఇవాళ చంపేయాలి అంటే ఆర్థికంగా కొట్టేస్తే చాలు అనే ఒక ఆలోచన ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టుంది. సో ఎక్కువగా ఏంటంటే భయభ్రాంతులు పెట్టడానికి ఈ కేసులు పెట్టేసి ఎవరికి ఆర్థికంగా కొడితే అలా, లేకపోతే ఎవరు పోలీసుల ద్వారా భయపెట్టగలిగితే అలా వాళ్ళ మీద పెట్టేస్తున్నారండి. అండ్ అదే వాళ్ళని చంపేయడం అనమాట. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఒకరికి ఒక వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి పీసీబీ, ఇప్పుడు అమర్ రాజా ఉదాహరణ తీసుకోండి, వాళ్ళకి ఇక్కడ ఎల్జీ పాలిమర్స్లో బ్లాస్ట్ జరిగింది, అది వీళ్ళు ఏమి కనిపెట్టి ఆపలే. కానీ అమర్ రాజాలో ఏదో ఇష్యూ ఉందంట, అది అక్కడ 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఏం చేయలేకపోయారు. అక్కడికి వెళ్ళి మాత్రం వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తే ఒక 14,000 కోట్లతో వచ్చే పెట్టుబడి ఇక్కడికి వచ్చే బదులు అది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇది వీళ్ళ ఘనత. ఎలా హెరాస్ చేయాలి, ఎట్లా ఒకరిని ఇబ్బంది పెట్టాలనే దాంట్లో వీళ్ళు పిహెచ్డీ చేశారు. అదే వాళ్ళ రాజకీయం. సో చంపడం ఆ విధంగా హెరాస్ చేస్తున్నారు. కేసులు, రకరకాల కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఒకరు సంబంధం లేని విషయంలో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, సంబంధం లేని విషయంలో ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ కేసు పెట్టడం, పుట్టిగా అది వాళ్ళకి ఒక వ్యవస్థ అంతా మా చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఇది ఏమి కాదండి, కర్మ తిరిగి వచ్చి అందరినీ పట్టుకుంటుంది. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా జనసేన పోటీ చేసింది, 2,30,000 ఓట్లు చీల్చింది. ఈసారి జనసేన మీరు కూడా కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి గెలుపు చాలా ఈజీ అనుకుంటున్నారా? అదే అండి, నేను 4,000 ఓట్లతో ఓడిపోయానండి. జనసేనకి 2,80,000, బీజేపీకి 34,000 ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం. పురంధేశ్వరి గారు, లక్ష్మీనారాయణ గారు. సో మ్యాథమెటికల్గా 3,14,000 మైనస్ 4,000 అంటే 3,10,000. అది కూడా మాకు అప్పుడు వ్యతిరేకం, 3 ఎమ్మెల్యేలు ఓడిపోయాము. మరి ఇప్పుడు అవన్నీ 7కి 7 గెలిచే అవకాశం ఉంది.
మేము 7కి 7 మంచి మెజారిటీతో గెలిస్తే నా మెజారిటీ ఇంకెంత అవుతుంది ఒకసారి ఊహించండి. సో సో మేము అట్లా అని రిలాక్స్ అయితే మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళు ఫేర్గా పనిచేసే వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే బూతులను క్యాప్చర్ చేసేద్దాము, ఓటర్లను రానివ్వకుండా చేద్దాం, ఓట్లు తారుమారు చేసి ఇంకో బూత్లో పెట్టేద్దాం, కుదిరితే ఓట్లు డిలీట్ చేసేద్దాం. వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఈ దొంగ ఆలోచనలే కాబట్టి మనం రిలాక్స్ అవ్వడానికి ఏ మాత్రం పరిస్థితి లేదు. ఎస్ మనం ప్రతి బూత్లో, ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో ఓడిపోతున్నామనే పనిచేయాలి. అట్లా పనిచేస్తేనే ఈ దుర్మార్గుల్ని మనం చిత్తుగా ఓడిస్తాం. రైట్. ఈ 5 ఏళ్లలో విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందింది. మేము సమ్మిట్ కూడా పెట్టాము ఇక్కడ. విశాఖ చాలా తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడున్న అధికార వైఎస్ఆర్సీపీ. మీరేమో ఏం జరగలేదు. వాళ్ళ ప్రభావితం వల్ల ఏమొచ్చిందో ఒకసారి చెప్పమనండి. ఇన్ఫోసిస్కి వెళ్ళి రిబన్ కటింగ్ చేశారు. ఇన్ఫోసిస్ రావడానికి మీరు ఏం చేశారు? నాకు తెలిసినంత వరకు ఇన్ఫోసిస్ ఆఫీసు స్వతహాగా వాళ్ళే ఇక్కడ పెట్టుకోవడానికి డిసైడ్ చేసుకుని పెట్టేసుకుని కట్టేశారు. అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ అవుతుందని తెలిసి వీళ్ళు ఫోన్ చేసి ఒత్తిడి పెట్టి ఓపెనింగ్కి మమ్మల్ని ఆహ్వానించండి అని వెళ్ళండి. నిజంగా వాళ్ళు ఇన్ఫోసిస్ తీసుకుని రావడానికి ఏదైనా చేస్తుంటే ఒక్క జియో చూపించండి. మీరు ఒక ల్యాండ్ ఇచ్చారు, ఒక సబ్సిడీ ఇచ్చారు, అది కాదు వదిలేసేయండి. వాళ్ళతో ఒక ఎంఓయూ మీరు వాళ్ళు వచ్చే 2 సంవత్సరాల ముందు పెట్టారని చూపించండి. లేదు. సో ఇదేంటి అంటే వీళ్ళు ఎవడో పని చేస్తున్నాడు. ఇది చిన్న నగరం కాదండి. విశాఖపట్నం 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ చాలా కంపెనీస్ గత 20 ఏళ్ళుగా ఫార్మా కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఎన్నెన్నో ప్రభుత్వాల్లో వచ్చినాయి. టీడీపీ ప్రభుత్వంలో, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో, మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయి. వాళ్ళు స్వతహాగా కొంత ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ ఎక్స్పాన్షన్ మా వల్ల అంటే ఎట్లా క్రెడిట్ అవుతుందండి? ఇప్పుడు లుల్లు మాల్కి సెపరేట్గా 11 ఎకరాలు కేటాయించి తీసుకుని వస్తే అది మాది మాకు పేరు వచ్చేస్తుందని వాళ్ళని ఎలగొట్టేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మేము తీసుకొచ్చాం మాకు పేరు వచ్చిందని వాళ్ళని ఎలగొట్టేశారు. వీళ్ళు చేయడం వల్ల ఏదైనా వస్తే చెప్పండి. ఇంకో కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక లారెన్స్ ల్యాబ్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. అది మీ వల్ల కాదు కదా. లారెన్స్ ల్యాబ్స్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంది. అది మీరేం వాళ్ళకి చేయలేదు కదా ఎక్స్పాన్షన్ చేయడానికి. కానీ మీరు అన్నారు ఇందాక చాలా దుర్మార్గంగా ఉన్నారు, చాలా అరాచకంగా ఉన్నారు, కేసులు పెట్టారు అవన్నీ. రేపు ఇంకా 40 రోజులు ఉంది. సో 30 రోజుల పైనే ఉన్నది. సో ఈ 30 రోజుల్లో మిమ్మల్ని ఎలక్షనీరింగ్ చేసుకోకుండా అడ్డుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు అన్నట్టుగా వాళ్ళు అన్ని రకాలుగా అన్ని శక్తులు కూడా ఉపయోగించే అవకాశం. దీన్ని అట్లా ఎదుర్కోబోతున్నారు? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి షెడ్యూల్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ కంట్రోల్, దిస్ ఇస్ ఓన్లీ కేర్ టేకర్ గవర్నమెంట్. ఇప్పుడు పవర్స్ అన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వచ్చేసినాయి. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే ఇష్టం వచ్చిన ఆఫీసర్ చెప్పడం లేదు. ఇవాళ మీరు చూసారు, మొన్నే మీరు చూసారు, కలెక్టర్ని, ఎస్పీని కూడా ఈసీ ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎవరు చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని వైఎస్ఆర్సీపీకి తొత్తుల్లాగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ఈసీ ట్రాన్స్ఫర్ చేసే మెసేజ్ ఇస్ వెరీ లౌడ్ అండ్ క్లియర్. సో ఆ భయం మనకేమీ ఇవాళ లేదు. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం ఉండుంటే ఎస్ మీరు చెప్పేది కరెక్టే. కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కాబట్టి అంత భయాలు మనకేమీ లేవు. రైట్. ఎలక్షన్ కమిషన్ తన విధులు తాను నిర్వర్తించుకున్నప్పుడు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ల వ్యవస్థను ఒక దాన్ని ఏర్పాటు చేసి ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అనేక సందర్భాల్లో మీ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ సమాంతర వ్యవస్థ యాక్టివేట్ కాదంటారా? ఫస్ట్లీ లెట్ us బి క్లియర్ అండి. వాలంటీర్స్లో అందరూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని అనడానికి లేదు. ఎస్, ఇట్ మే బి మెజారిటీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఆ వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు, మండల నాయకులు నామినేట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళల్లో కూడా ఒకసారి పదవి వచ్చి పనిచేసిన తర్వాత ఇంకా లాయల్టీ ఉందని అనడానికి లేదు. వాళ్ళల్లో కొందరు, ఐ డోంట్ నో హౌ మచ్ పర్సెంటేజ్ దట్ ఈస్, 20%, 30%, 40%, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద వాళ్ళు ఒత్తిడి పెట్టి మీరు వచ్చి వైఎస్ఆర్సీపీ క్యాడర్ లాగా ప్రవర్తించండి అని అడుగుతున్నారు. కొన్ని దగ్గరలో ఇంకా బరితెగి ఇచ్చేసి మీరు రిజైన్ చేసి వచ్చేసేయండి, నేను మీకు 10,000 15,000 జీతం ఇస్తాను, ఈ 4 రోజులు నా కోసం పనిచేయండి, దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేను రీఇన్స్టేట్ చేస్తానని కొందరు అంటాము. మనం అనేది ఏంటంటే ఏ వాలంటీర్ అయితే ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ప్రవర్తిస్తారో మనకి వాళ్ళ మీద ఏ ఇబ్బంది లేదు. ఏ వాలంటీర్ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తారో ఎట్టి పరిస్థితుల్లో అది మేము ఆపాల్సిన బాధ్యత ఉంది. సో మీరు చూస్తుంటారు, క్యాంపెయిన్లో వెళ్తున్నారు కదా, ఎట్లాంటి ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నారు? అంటే ప్రజల నుంచి మీకు ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి? అంటే ఇలా మన ఇంటింటి ప్రచారంకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ప్రభుత్వం రిజాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరం అండి. అంటే ఇంటీరియర్ స్ట్రీట్స్కి వెళ్ళినప్పుడు మా వీధి లైట్ రిపేర్ చేసి 3 నెలలు అవుతుందని కొందరు అంటారు. కొన్ని దగ్గరలో ప్రత్యేకంగా సౌత్ నియోజకవర్గంలో డ్రైన్లు క్లాగ్ అయిపోయి అక్కడ మస్కిటోస్ విపరీతంగా పెరిగిపోవడం, మలేరియా రావడం అనేది చాలా వార్డ్స్లో అది చాలా సీరియస్ ఇష్యూ. ఓకే. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చూడండి, వేస్ట్ క్లీనింగ్ కూడా సరిగ్గా ఉండకపోవడము. అండ్ ఇక్కడ ఈ సౌత్ నియోజకవర్గంలో ఏంటంటే పోర్ట్ కాలుష్యం వల్ల ఈ కోల్డ్ డస్ట్, అందుకే నల్ల డస్ట్ అనేది ఎక్కువ ఇక్కడ వస్తుంది. దానివల్ల కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవి కూడా
వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో కొంత మార్పు ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఏంటి అంటే ఈ జీవీఎంసీ సరిగ్గా మెయింటెనెన్స్ ఇవాళ చేయట్లేదు. ఆ జీవీఎంసీ వర్కర్స్, కార్పొరేటర్స్ కూడా మాకు స్పందించట్లేదు. మా ఓటు అడిగినప్పుడు 2022లో వచ్చి వెళ్ళిపోయారు, దాని తర్వాత ఏమీ లేదు అనేది 2021లో వచ్చి వెళ్ళిపోయారు అనేది చాలా ఫ్రీక్వెంట్గా వింటామండి.